నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మెల్బోర్న్లోని మార్బెల్ స్టేడియంలో ప్రవాస భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. కర్ణాటక ఘోర రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. వార్తల్లో వివరాలు చూద్దాం. అంతర్జాతీయ జలాల్లో మత్స్యవనరుల సుస్థిర వినియోగం కోసం అధికారిక అనుమతి పత్రం ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ పత్రాన్ని భారత రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు భువనేశ్వర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా భారత్ పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లోని మార్బెల్ స్టేడియంలో ప్రవాస భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. భారత్లో 1,25,00,000 మంది ప్రజలు మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారన్నారు. భారత్లోని 99% జిల్లాలు 5G నెట్వర్క్తో కనెక్ట్ అయ్యాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బేనియస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 5G मार्केट बन चुका है और इतना ही नहीं, भारत आज मेड इन इंडिया 6G टेक्नोलॉजी पर तेजी से काम कर रहा है. वो इसलिए क्योंकि भारतीय कहते हैं ग्रो मोर. ऑपरेशन सिंदूर के दौरान डेमो तो देख ही लिया होगा. धमाके आतंकियों के अड्डों पर हो रहे थे और गूंज पूरी दुनिया में सुनाई दे रही थी. टेरर कैंप पर इस करारे प्रहार से आपको गर्व हुआ कि नहीं हुआ? हुआ कि नहीं हुआ? కర్ణాటకలో కార్వార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం మిత్రుల బృందంతో ప్రయాణిస్తున్న ఒక ఎస్యూవీ కారు ఎదురుగా వస్తున్న ఒక భారీ ట్రక్కును అత్యధిక వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా విచారాన్ని వ్యక్తపరిచారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పురోగమన దిశలో సాగుతోందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. మెల్బోర్న్లో ఈరోజు జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం 6వ సంవత్సరానికి చేరుకుందన్నారు. ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. The course of the day, in the various interactions that took place, the warmth and personal connection that has been forged between Prime Minister Modi and Prime Minister Albanese was very much in evidence. The relationship between India and Australia is a dynamic and fast-growing one, and we are now into the 6th year of our comprehensive strategic partnership.
And it's a partnership that has consistently deepened across the multiple sectors of trade, defense, energy, education, technology. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా బనగాపల్లె పర్యటనలో భాగంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను రీసర్వే చేస్తున్నామని, రైతులకు సమాచారం అందించి వారి సమక్షంలోనే వివరాలను పొందుపరిచి వారి అంగీకారంతో రక్షణ చర్యల మధ్య పాస్ పుస్తకాలను తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలో కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. మీకు పంపించిన తర్వాత మీరు వస్తే మీ సమక్షంలో సర్వే చేపిస్తున్నాం. నీకు ఎంత భూమి ఎన్ని ప్లేసుల్లో ఉంటే అవన్నీ కూడా రాసి మీ పేరుతో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రాసి మీకు అందజేస్తున్నాం. మీరు అవన్నీ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకుంటే మీరు సంతకం పెడితే అప్పుడు మెడ్రాసుకు పంపించి సెక్యూరిటీ ప్రెస్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. నా ఆలోచన ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి శాశ్వత పరిష్కారం చేసి మీకు అండగా ఉండాలని. కృష్ణా జిల్లా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నూతన టెర్మినల్ నిర్మాణ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఏఐ ఉన్నత అధికారులు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగిన సమావేశంలో మౌలిక వసతులపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ శరవేగంగా సాగుతున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను అక్టోబర్ కల్లా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. నవంబర్ లోపల దాన్ని కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ని జాతికి అంకితం చేస్తాం. ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ గురించి ఇప్పటికి మనకి ఆల్రెడీ షార్జాకు ఒక ఫ్లైట్ ఉంది, అలాగే సింగపూర్కి ఉంది. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అదే రకంగా ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలాగే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్రికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్, విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా, వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. సో దాన్ని ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారితో మేము మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో, అలాగే సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా త్వరగా వస్తే దాన్ని కూడా. రాష్ట్రంలో నిరుపేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగులకు వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోంది. ఏలూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంక్షేమ నిధుల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొని సుమారు 60 మంది లబ్ధిదారులకు 48 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ వైద్యం అందక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు తల్లులకు పాలు పడకపోవటం వలనో, లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం వలనో ఆ పసికందులకు తల్లిపాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారుల ఆకలిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటైన తల్లిపాల నిధి కేంద్రాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా సేవలను అందిస్తూ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ప్రగతితో ప్రథమ స్థానంలో నిలిచిన అనంత తల్లిపాల నిధి కేంద్రంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యం. అయితే ప్రసవమైన తల్లుల్లో కొందరికి పాలు సరిగ్గా పడకపోవడం, అనారోగ్య కారణాలు లేదా తల్లి లేని పిల్లలకు తల్లిపాలు అవసరమైనప్పుడు ఈ నిధి కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏప్రిల్ 8, 2025న అనంత మదర్ మిల్క్ బ్యాంక్ పేరుతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభమైన నాటి నుంచి ఈ కేంద్రం తల్లిపాలు లేక అలమటించే వేలాది మంది పసికందులకు ఒక సంజీవినిలా మారింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మాతృమూర్తుల నుంచి అత్యాధునిక యంత్రాల ద్వారా పాలను సురక్షితంగా సేకరిస్తారు. అలా సేకరించిన పాలపై ల్యాబొరేటరీల్లో పలు రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించి -డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక డీఫ్రిజుల్లో అత్యంత పరిశుభ్రంగా భద్రపరుస్తారు. ఇక్కడ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ అనే ఒక పేరుతో మనకు ఈ తల్లిపాల నిధి వల్ల ఇక్కడ వచ్చే పాలను మనము ఇక్కడ ఉన్నటువంటి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, అలాగే అనారోగ్య రీత్యా అడ్మిట్ అయిన పిల్లలు, వీళ్ళతో పాటు ఎవరూ లేనటువంటి అనాథాలు అయినటువంటి పిల్లలు, ఐసిడిఎస్ పిల్లలు, తల్లి ఎక్కడో డెలివరీ అయ్యి పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయి ఉంటారు. వీళ్ళందరికీ కూడా బయట పాలు అనేవి ఇవ్వకుండా ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచే పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది తల్లులు ఇక్కడ స్వచ్ఛందంగా పాలను దానం చేయగా దాదాపు 600 లీటర్ల తల్లిపాలను సేకరించారు. ఈ పాల ద్వారా ఇప్పటి వరకు 4,000 మందికి పైగా పసిపిల్లల ఆకలిని తీర్చారు. ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన తల్లి మాట్లాడుతూ, బిడ్డ పుట్టినప్పుడు ఆకలికి విలవిల్లాడిపోతుంటే ఈ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు లభించాయని, బాబు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడని కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాడపత్రిలో మా అబ్బాయి భార్య డెలివరీ అయింది. తల్లికి కొంచెం పాలు తీసుకోవడానికి ఒక 3 days టైం పడుతుందన్నారు. ఒక 3 days అబోనే 4-5 times ఈ మిల్క్ డైరీ నుంచి మదర్ మిల్క్ సప్లై వల్ల మా బేబీ చాలా హెల్తీగా ఉంది. 5 రోజుల వరకు నేను బెడ్ మీద నుంచి లేకపోవడం వల్ల పాలు ఇవ్వలేకపోయాను. ఇక్కడ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు తెచ్చి పాపకి తాపారు. తర్వాత పాలు పడ్డాయి. 7 నెలలు డెలివరీ అయినాను. 1 కేజీ 30 గ్రాములు మిషన్ మీద ఉండే. అప్పటి నుండి మాకు పాలు ఉంటే ఇక్కడ ఇస్తాను. మాతృత్వపు మమకారాన్ని చాటుతూ అనంతపురంలో సాగుతున్న ఈ అనంత తల్లిపాల నిధి వేలాది మంది పసికందుల జీవితాల్లో ఆయుష్ను పెంచుతుంది. ప్రభుత్వాల ఆశయం మాతృమూర్తుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ కేంద్రం ఆరోగ్య భారత సాధనలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్ చాన్ కాంగ్తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యువతను భవిష్యత్ సాంకేతిక సవాళ్లను తట్టుకునే డీప్ టెక్ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దటం, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు దక్షిణ కొరియా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక వికాసమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి నోడల్ ఏజెన్సీ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధ్యక్షత వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధుల వినియోగంపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో ఎలాంటి దుర్వినియోగానికి తావు లేకుండా ఇందులో ఉన్న ప్రతి ఒక్క రూపాయి నేరుగా ఎస్సీ లబ్ధిదారుల సంక్షేమానికే చెందాలని మంత్రి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
వార్తల్లో చిన్న విరామం. ఏమండి వింటున్నారా? సరుకులైపోయాయి. జీతం ఎప్పుడు పడుతుందో ఏమైనా తెలిసిందా? ఇదిగో అడగ్గానే జీతం వచ్చేసింది. చాలా మంచిది. ఇప్పుడే పంపిస్తాను. ఇదిగో చాక్లెట్. చాలా. ఇదిగో నమ్మ 1200 అయ్యాయి. క్యాషా లేక ఖాతాలో రాసుకోవాలా? డిజిటల్ పేమెంట్. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి స్వాగతం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు సామాన్య పేద పౌరులకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ద్వారా తుని ఏరియా ఆసుపత్రికి సమకూరిన 30 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి అంతటా పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వార్డుల నిర్వహణను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలోని కర్నూలు నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నగరంలో 5వ వార్డు జమ్మిచెట్టు పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కర్నూలు నగర పరిధిలో సాగుతున్న ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 99% మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను విజయవంతంగా పంపిణీ చేశారు. ఈ నెల 11, 12వ తేదీల్లో నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వెల్లడించారు. ఆదివారం 11వ తారీఖు 12వ తారీఖు వచ్చే 2 రోజులు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ చేయడానికి మంచి ఓటర్ని ఎన్నుకోవాలంటే మనకు ముందుగా అందరూ ఇచ్చేసారా? రైట్. రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ జక్కంపూడి కృష్ణకిరణ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి విద్యార్థులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహార నాణ్యత ప్రమాణాలను, నిల్వలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి నిత్యం అందుతున్న ఆహార నాణ్యత, రుచి, పంపిణీలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు మరియు బాలింతలకు లభిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2002 నుంచి కూడా ఏదైతే ధరలకు అనుగుణంగా సంవత్సరానికి ఒక 100 రూపాయలు పెంచితే కనుక హాస్టల్లో మరింత నాణ్యమైన ఫుడ్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ధరలు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ ఇంక్రీజ్కి ఇప్పుడున్న చికెన్ రేటుకి అప్పుడున్న చికెన్ రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. పిల్లలకి పౌష్టికాహారం భద్రత లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణబాబు పూర్తిగా ఖండించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలోని కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడటంతో పాటు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఆర్టీసీని అత్యాధునిక పర్యావరణ సుస్థిర గ్రీన్ ఎనర్జీ సంస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో
ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విద్యాలయ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షతన వీఎంసీ కార్యవర్గంలో పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ సుయబ్ ఆలం విద్యాలయంలో నిర్వహణ తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీటి ప్లాంట్ గురించి తెలియజేశారు. ప్రతి నెల ఒక మెడికల్ ఆఫీసర్ వచ్చి చెకప్ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. తాగునీటి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1,44,000 కోట్ల వడ్డీ నగదు జమ కానున్నట్లు తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. రెగ్యులర్ టెట్తో పాటు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రద్దు చేసి ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహణకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పవిత్ర హిల్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఈ నెల 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర భక్తుల భారీ రద్దీ నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రారంభమైన మొదటి 5 రోజుల్లోనే 113,000 మందికి పైగా భక్తులు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహలోని మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఈరోజు సుమారు 8,000కు పైగా భక్తులు ప్రత్యేక రక్షణ వాహన శ్రేణిలో కాశ్మీర్ లోయకు బయలుదేరారు. యాత్ర నేపథ్యంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పొడవునా తనిఖీలు ముమ్మరం చేశారు. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో 4,098 మంది సాంకేతిక సిబ్బంది నియామకానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైల్వేలు భద్రత, కార్యనిర్వాహక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. 35 టెక్నికల్ కేటగిరీల్లో జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు, కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ వివరించింది. ఖాళీల్లో అత్యధికంగా 400
845 పర్మనెంట్ విభాగంలో ఉన్నాయి. నాగాలాండ్లో గిరిజన తెగ సూమి నాగా పవిత్రంగా భావించే వార్షిక వ్యవసాయ పండుగ తులుని ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జూలై మాసంలో పంటల సమృద్ధిని, సుస్థిర ఆర్థిక శ్రేయస్సును, గిరిజన తెగల నడుమ పరస్పర ఐక్యతను కాంక్షిస్తూ ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగ కేవలం వ్యవసాయ వేడుక మాత్రమే కాకుండా వివాహం నిశ్చయమైన నవ వధూవరులు సాంప్రదాయ పవిత్ర కానుకలను పరస్పరం మార్చుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో సామూహిక భోజనాలను ఏర్పాటు చేస్తారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ సంస్థ IMD వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని రాబోయే 5 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD సూచించింది. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారతీయ ఈక్విటీ మార్కెట్లు నేడు ట్రేడింగ్ సెషన్లో అద్భుతమైన రికవరీను సాధించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 238.22 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 80.75 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇంగ్లాండ్తో T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ మరోసారి తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు జరగగా 2 ఇంగ్లాండ్ విజయం సాధించింది. మరో ఆట వర్షార్పణమైంది. ఈ నేపథ్యంలో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్పై కన్నేసింది. కాగా టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పోరులో విజయం సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. కర్ణాటక ఘోర రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.